ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదిరిపోయే విజయాన్ని అందుకుంది. సోమవారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్లో, ఆ తర్వాత బౌలింగ్లో ఫుల్ డామినేటింగ్గా రాజస్థాన్ రాయల్స్ పై 57 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. వరుస విజయాలతో టేబుల్ టాపర్గా ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఓడించడంతో ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కాన్ఫిడెన్స్ డబుల్ అయి ఉంటుంది. ఈ మ్యాచ్లో డెబ్యూ చేసిన ప్రఫుల్ హింగే, సకీబ్ హుస్సేన్ సెన్సేషనల్ బౌలింగ్తో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్కు చుక్కలు చూపించారు. చెరో 4 వికెట్లు తీసి రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని సాధించారు. అలాగే బ్యాటింగ్లో ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్తో ఎస్ఆర్హెచ్కు భారీ స్కోర్ అందించాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం రాయల్స్ ఓటమిపై స్పందించిన కెప్టెన్ రియాన్ పరాగ్, సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్లు ప్రఫుల్ హింగే, సకీబ్ హుస్సేన్ అసాధారణ బౌలింగ్తో తమ ఓటమిని శాసించారని అభిప్రాయపడ్డాడు. రియాన్ పరాగ్ మాట్లాడుతూ, నిజం చెప్పాలంటే భావోద్వేగాలకు లోనయ్యేంత టైం కూడా మాకివ్వలేదు. మేం వరుసగా వికెట్స్ కోల్పోయాం. ఈ రోజు సన్ రైజర్స్ బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ గెలుపుకు క్రెడిట్ వారిదే. మేం కూడా కొన్ని పొరపాట్లు చేశాం. అదేంటంటే పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంది. అయితే మేం వరుసగా వికెట్లు కోల్పోయిన విధానం చూసిన తర్వాత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాల్సిందేమోనని అభిప్రాయం కలిగింది. కొత్త బంతికి మెరుపున్నంతసేపు బ్యాట్ పైకి బాల్ చాలా స్వీట్గా వచ్చింది. కానీ బంతి షైన్ పోయిన తర్వాత పిచ్ స్లోగా మారిపోయింది. దీన్ని బట్టి చూస్తుంటే మేం ముందుగా బ్యాటింగ్ చేసి సెకండ్ బౌలింగ్ చేసి ఉండాల్సింది. కానీ ఇది గడిచిపోయిన విషయం. ఇక చేజింగ్లోనైనా మేము మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున డెబ్యూ చేసిన పేసర్లు కోలుకోకుండా మమ్మల్ని దెబ్బతీశారు. కాబట్టి వాళ్లే ఈ మ్యాచ్ విన్నర్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ ఇద్దరు పేసర్లని దేశవాళీ క్రికెట్లో నేను ఎక్కువగా చూడలేదు. బీహార్ వర్సెస్ అస్సాం మ్యాచ్లో ఒక్క సకీబ్ హుస్సేన్ బౌలింగ్ మాత్రం ఎదుర్కొన్నాను. కానీ ఈ రోజు ఈ ఇద్దరు అద్భుతం చేశారు. వాళ్ళు వేసిన మొదటి 4-5 ఓవర్లు నిజంగా అద్భుతం. ఇక జడేజాకు బౌలింగ్ ఇవ్వకపోవడంపై మాట్లాడుతూ, ఆ సమయంలో ఇషాన్ కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తుండటంతోనే రవీంద్ర జడేజాతో బౌలింగ్ చేయించలేదు. రిస్క్ తీసుకోవాలనిపించలేదు. అది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం. జడేజా కంటే బిష్నోయ్ ఓవర్లను నమ్మాను. కానీ ఈ పిచ్ పై మేం 30 రన్స్ ఎక్స్ట్రాగా ఇచ్చేశాం. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే కేవలం 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినప్పటికీ మేం 160 రన్స్ చేయగలిగాం. అంటే అది మా బ్యాటింగ్ లైనప్ డెప్త్ను తెలియజేస్తోంది. ఏది ఏమైనా ఈ ఓటమి నుంచి తిరిగి కంబ్యాక్ చేస్తాం. ఇది చిన్న సెట్ బ్యాక్ మాత్రమే. కోల్కతా వేదికగా జరిగే మా నెక్స్ట్ మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తామని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.